కృష్ణపల్లి గ్రామంలో శాంతి అనే టీచర్ ఉండేది. ఆమెకు పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండగానే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. దాని గురించి ఈ విధంగా ఆలోచిస్తుంది. ఈ పిల్లలకు కొంచెం ఇంటర్వ్యూలో దొరకంగానే బయటకెళ్తున్నారు. ఏదైనా తినడానికి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది వేసవికాలం కదా. పుచ్చకాయ జ్యూస్, పుచ్చకాయకు సంబంధించిన అన్ని ఐటమ్స్ పెడితే పిల్లలు ఖచ్చితంగా తీసుకుంటారు. నేను చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ ఆలోచన చాలా బాగుంది అని అనుకొని మరొకటి ఆ బిజినెస్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అక్కడుండి పనిచేయడానికి ఒక పనివాణ్ణి కూడా ఏర్పాటు చేస్తుంది. అలా 2-3 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆమె పనిచేసే స్కూల్ ముందే పుచ్చకాయ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది టీచర్. ఇక ఆ రోజు స్కూల్కెళ్లిన తర్వాత పిల్లలతో, చూడండి పిల్లలు, మన స్కూల్ ముందు పుచ్చకాయకి సంబంధించిన అన్ని కూడా దొరుకుతాయి. జ్యూస్, పుచ్చకాయ కుల్ఫీ, పుచ్చకాయ చాక్లెట్స్ అన్ని కూడా ఉంటాయి. మీరందరూ కూడా బయట ఏది పడితే అది తినకండి. అస్సలు మంచిది కాదు. పుచ్చకాయతో చేసినవి తింటే మీ ఆరోగ్యం, అలాగే వేసవికాలం కాబట్టి మీ బాడీలో మంచిగా వాటర్ నింపుతుంది. అందరూ కూడా టీచర్ చెప్పినట్టు వింటారా? ఆ మాటలు విన్న పిల్లలందరూ కూడా, అవును టీచర్, మీరు చెప్పినట్టే ఇక్కడే తీసుకుంటాం అని అంటారు. ఇక ఇంటర్వ్యూలకి పిల్లలందరూ కూడా బయటకొస్తారు. టీచర్ చెప్పినట్టుగానే పుచ్చకాయ షాప్కెళ్ళి పుచ్చకాయలు తీసుకుంటూ ఉంటారు. అలా పిల్లలు ఆనందంతో వాటిని తీసుకుంటూ ఉంటే టీచర్కి చాలా లాభం వస్తుంది. అలా రోజు పిల్లలు తీసుకుంటూ ఉంటారు. అయితే వారిలో వెన్నెల అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా పేదమ్మాయి. ఆ అమ్మాయి ఇంటర్వెల్ సమయంలో క్లాస్లోనే కూర్చొనుంటుంది. దాన్ని గమనించిన టీచర్, ఏవైంది వెన్నెల, నువ్వీరోజు బయటికెళ్ళలేదు? ఈరోజు మా నాన్నగారు డబ్బులివ్వలేదు టీచర్, అందుకే నేను బయటకెళ్ళి ఏం తెచ్చుకోలేదు. ప్రతిరోజు డబ్బులంటే మా నాన్నకి కష్టంగానే ఉంటుంది కదా. మాది కొంచెం పేద కుటుంబం టీచర్. ఆ మాటలకి టీచర్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ రోజు వెన్నెలతో పాటు మరో అమ్మాయి సరోజ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మీ ఇంట్లో కూడా నీకు డబ్బులివ్వలేదా? అవును, ఈరోజు మా ఇంట్లో డబ్బులివ్వలేదు, అందుకే నేను కూడా ఈరోజు ఆ పుచ్చకాయ షాప్కి వెళ్ళలేదు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం టీచర్ గమనిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొంతమంది ఎవరైతే పేదవాళ్ళుంటారో వాళ్ళు చిన్నగా రోజు ఆ షాప్లో కొనడం మానేస్తారు. దానివల్ల టీచర్ వ్యాపారం ఉన్నంత లాభాలు రాదు. ఒకరోజు అక్కడ పనిచేస్తున్న వ్యక్తితో, పిల్లలు చాలా తక్కువ మంది వస్తున్నారు కదా? అవును మేడం, చాలా తక్కువ మంది వస్తున్నారు. అందుకే మనకి ఆదాయం కూడా చాలా తక్కువ వస్తోంది. దీనికి మీరే ఏదైనా పరిష్కారం చేయాలి. దీనికి ఖచ్చితంగా పరిష్కారం నేను చేస్తాను అని అక్కడి నుంచి స్కూల్లోకి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలకు పరీక్ష సమయం రానే వస్తుంది. పిల్లలందరూ చాలా చక్కగా పరీక్ష రాస్తారు. కాని టీచర్ పేపర్లు మాత్రం ఎవరైతే తన షాప్లో పుచ్చకాయ కొనుక్కున్నారో వాళ్ళందరికీ మార్కులు తక్కువ వేస్తుంది. వెన్నెల బాగా చదువుతుంది. వెన్నెలకు కూడా మార్కులు బాగా తక్కువగా రావడంతో, టీచర్, నాకు మార్కులు పొరపాటుగా పడ్డాయి. నేను బాగా రాశాను, కానీ నేను ఫెయిల్ అయినట్లు మెన్షన్ చేశారు. ఒకసారి మీరే పేపర్ చూడండి టీచర్. అంతే. టీచర్ చాలా కోపంగా, నాకంటే నీకెక్కువ తెలుసా? నేనందరికీ మార్కులు సరిగ్గానే వేశాను. పొరపాటు ఏం జరగలేదు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే రండి, చెప్తాను. ఆ మాటలకి వాళ్ళు చాలా భయపడతారు. టీచర్ దగ్గరికి అస్సలు వెళ్లరు. బాగా చదివే వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు తిరిగి ఆమెను ప్రశ్నించరు. ఇక టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ నుంచి రేపు అందరూ మీ పేరెంట్స్ చేత సంతకం చేయించుకొని రావాలి అంటూ చెప్తుంది. పిల్లలందరూ సరే అని సమాధానం చెప్తారు. వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో అని. వెన్నెల అయితే చాలా భయపడుతుంది. కాని తన తండ్రి తనకు జరిగిన విషయాన్ని చెప్తుంది. తన తండ్రి ఆ విషయమంతా విని, సరే అమ్మా,
ఇప్పుడు నేను సంతకం చేస్తాను. కానీ టీచర్ గారు చక్కగా చదువు, ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పారు కదా. సరే నాన్న, ఈసారి ఫెయిల్ అస్సలు అవ్వను అని అంటుంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల చేత తిట్లు తింటారు. వాళ్ళ తల్లిదండ్రులు సంతకం చేయడానికి కూడా ఏమాత్రం ఇష్టపడరు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు స్కూల్లో టీచర్, ప్రోగ్రెస్ కార్డు మీద అందరు సంతకాలు పెట్టించుకొని వచ్చారా? కొంతమంది పిల్లలు పెట్టించుకొని వచ్చామని అంటారు. మరికొందరేమో లేదు టీచర్ అంటూ పైకి లేస్తారు. అయితే మీరందరూ ఈరోజు మొత్తం అలాగే నిలబడాలి, క్లాస్ అయిపోయేంత వరకు కూడా అంటూ కఠినంగా వాళ్ళని శిక్షిస్తుంది. ఇక ప్రతిరోజు కూడా టీచర్ ఎవరైతే తన షాప్ దగ్గరికి వెళ్ళట్లేదో వాళ్ళందర్నీ గమనించి కావాలనే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ షాప్ దగ్గరికే వెళ్లరు. ఒకరోజు టీచర్ ఎవరైతే షాప్ దగ్గరికి వెళ్లడం లేదు ఆ పేదవాళ్ళందరినీ పిలిచి ఒక రూంలోకి తీసుకెళ్తుంది. చూడండి, మీరు సరిగ్గా చదవడం లేదు, నేను చెప్పింది చెప్పినట్టు సరిగ్గా చెయ్యడం లేదు, అందుకే మీకు మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే నేనేం చెప్తున్నానంటే పుచ్చకాయలు తినడం వల్ల మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో మీరు ఖచ్చితంగా వాటిని తీసుకొని తినండి, లేదంటే మీరు ఇలాగే ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఆ మాటలు వింటున్న వెన్నెల తన మనసులో, ఓ, ఇప్పుడు నాకు విషయమంతా అర్థమైంది. టీచర్ తన బిజినెస్ ని పెంచుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారన్నమాట. కావాలని మార్కులు తగ్గించడం, కావాలని పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి చేస్తోంది. ఈసారి పరీక్షల్లో ఇవి ఇలాగే చేస్తే ప్రిన్సిపల్ దగ్గరికి ఖచ్చితంగా ఏమైనా సరే ఈవని నేను తీసుకెళ్తాను అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. వెన్నెల, నీకు చెప్పింది అర్థమైంది కదా? నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్కి కూడా మార్కులు తగ్గడానికి కారణం అదే. నేను చెప్పినట్లు మీరు చేశారు కదా? అక్కడుండే వాళ్ళంతా అవునంటూ సమాధానం చెప్తారు. వాళ్ళ మాటలకి పిల్లలు సరే అని అంటారు. ఆమె చాలా సంతోషపడుతూ తన మనసులో ఖచ్చితంగా నా బిజినెస్ మళ్ళీ మొదటి స్థాయికి చేరుకుంటుంది, మంచి లాభాలొస్తాయి అంటూ ఆనందపడుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు టీచర్ మాట నమ్మి వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి మరీ పుచ్చకాయల షాప్కెళ్లి పుచ్చకాయ ముక్కలు కొనుక్కుంటూ ఉంటారు. వెన్నెల మాత్రం అస్సలు అలాంటివి ఏవీ చేయదు. ఇక పరీక్షలు దగ్గరకొస్తున్నాయని అందరూ చదువుకుంటూ ఉంటారు. అందరూ చాలా బాగా పరీక్ష రాస్తారు. వాళ్ళందరూ కూడా టీచర్ గారు చెప్పినట్టుగానే వినడంతో టీచర్ గారు అందరికీ మంచి మార్కులు వేస్తుంది, ఒక్క వెన్నెలకి తప్ప. టీచర్ గారు పేపర్లు దిద్ది అందరికీ ఇస్తుంది. వెన్నెల మళ్ళీ ఫెయిల్ అవుతుంది. వెన్నెల ఏడుస్తూ టీచర్తో, మీరేదో తప్పుడు ఉద్దేశంతోనే నాకు మార్కులు కావాలని తగ్గించి వేసి నన్ను ఫెయిల్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు వెన్నెల? కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని ఆ పేపర్ ఇలా ఇవ్వు. నేనివ్వను టీచర్, ఇప్పుడే దీన్ని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ అక్కడి నుంచి బయటికి పరిగెడుతుంది. టీచర్ కూడా ఆమె వెంటే పరిగెడుతుంది. వెన్నెల సరాసరి ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి, సార్, నేను రాసిన ఈ పేపర్ మీరు చెక్ చేయండి, 100కి 100 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. టీచరే కావాలని నన్ను ఫెయిల్ చేస్తోంది. ఎందుకు అంటే మన స్కూల్ ఎదురుగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది బాగా సాగడం కోసమే పిల్లలకి మాయ మాటలు చెప్తున్నారు అంటూ జరిగిన విషయమంతా వెన్నెల పూసగుచ్చినట్లుగా చెప్తుంది. దీంతో ప్రిన్సిపల్ ఆ పేపర్ను చూసి, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చాలా బాగా రాసావమ్మా, అయినా కూడా ఫెయిల్ ఎందుకు చేసింది? మీ క్లాస్ టీచర్ని ఒకసారి రమ్మని చెప్పు అని అంటాడు. బయట వాళ్ళ మాటలన్నీ వింటున్న టీచర్ కంగారుగా అక్కడికొస్తుంది. ఏంటి టీచర్ ఇది? ఈ పేపర్ నేను మొత్తం చూశాను, అంతా బాగానే ఉంది కదా, మీరెందుకు మార్కులు తగ్గించారు? అదేదో పొరపాటున జరిగిపోయింది సార్, నేను మళ్ళీ ఇంకోసారి రీకరెక్ట్ చేసి ఇస్తాను. పాప ఏదో చెప్తోంది, అది నిజమేనా? అయ్యో, పాప బిజినెస్ గురించి ఏదో చెప్పింది కదా, అదంతా అబద్ధం, మీరమ్మాయి మాటలు నమ్మకండి.
పాప బిజినెస్ గురించి చెప్పిందని మీకెలా తెలుసు? మీరు బయట ఉండి మొత్తం వింటున్నారు కదా? అయ్యో అదేమీ లేదు సార్, పాప ఏడుస్తోంది, మీ దగ్గరకు పరిగెత్తిందని నేను కూడా వచ్చాను అంతే అంటూ టీచర్ బుకాయిస్తుంది. ఇలాగే లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగిందని చెప్పావు కదా? లాస్ట్ టైం పేపర్స్ అలాగే. లాస్ట్ టైం ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పు. సరే సార్ అని చెప్పి పేపర్లు అలాగే కొంతమంది పిల్లల్ని తీసుకుని వస్తుంది. ఆ పేపర్లన్నీ చూసి ప్రిన్సిపల్కి మొత్తం అర్థమవుతుంది. దాంతో ప్రిన్సిపల్ చాలా కోపంగా, గౌరవమైన వృత్తిలో ఉండి మీరు చేసే పనులివా? మీరు పిల్లల్ని ఎలా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దగలరు చెప్పండి? ఇలాంటి టీచర్ ఉన్నందుకు మేం సిగ్గుపడుతున్నాం. మిమ్మల్ని నేను డిస్మిస్ చేస్తున్నాను. ఇంకెప్పుడు ఈ స్కూల్కి రావాలని అనుకోకండి. సార్ సార్ సారీ సార్, ఇంకెప్పుడు అలా జరగదు సార్ అంటూ తన తప్పుని ఒప్పుకుంటుంది. అయినా ప్రిన్సిపల్ ఆమెను క్షమించడు. ఉద్యోగం పోవడంతో ఆమె చాలా బాధపడుతుంది. ఇక ప్రిన్సిపల్ ఆ వ్యాపారాన్ని కూడా తీసేస్తాడు. అక్కడొక కొత్త టీచర్ రావడంతో పిల్లలందరూ సంతోషపడతారు. ఇక పాత టీచర్ చాలా బాధపడుతూ తను చేసిన తప్పు వలన వ్యాపారం, ఉద్యోగం రెండూ పోయిందని బాధపడుతూ ఇక ఆ తప్పు చేయకూడదని ఆ ఊరొదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్లి అక్కడ టీచర్గా ఉద్యోగం సంపాదించి పిల్లల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. వెన్నెల, హాసిని బాగా ధనవంతుడి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచి వ్యాపారవేత్త, బాగా డబ్బు సంపాదించాడు. అయితే ఉన్నట్టుండి అంతా నష్టపోవడంతో అతను చాలా కుంగిపోతాడు. వెన్నెల, హాసిని తండ్రికి ధైర్యాన్ని చెప్తారు. కాని అతను బాగా కుంగిపోతాడు. అతను చాలా బాధపడుతూ, నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే మీ ఇద్దరిని చూసి నేను కూడా లేకపోతే ఉండగలరా అని భయపడుతున్నాను. ఈ రోజుతో ఈ ఇల్లు కూడా మంది కాదమ్మా అంటూ ఏడుస్తాడు. వెన్నెల, హాసిని ఇద్దరు కూడా ఆయనకు ధైర్యం చెప్తూ ఉంటారు. కొంత సమయానికి బట్టలు మొత్తం తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. వెన్నెల, హాసిని తండ్రిని ఇలా అడుగుతారు. ఎక్కడికి వెళ్దాం అని అడగగా, నేను పుట్టి పెరిగిన ఇంటికే వెళ్దామమ్మా అని చెప్తాడు. అంతే, అందరు కలిసి అక్కడికి వెళ్తారు. ఆ స్థలంలో చిన్న పూరి గుడిసె ఉంది. అది కూడా మొత్తం పాడైపోయి ఉంటుంది. నానా, మీరు చెట్టు కింద కూర్చోండి, మేము ఆ ఇంటిని మళ్ళీ పునర్నిర్మిస్తాం అని చెప్తారు. ఏంటమ్మా, మీ ఇద్దరేం చేయగలరు? అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. వద్దమ్మా, వదిలేయండి. లేదు నాన్న, వదిలేస్తే ఎలా చెప్పండి? మనం ఎక్కడైనా సంతోషంగా ఉండాలి అని తండ్రికి నచ్చజెప్పి ఇద్దరు కలిసి ఇంటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళే స్వయంగా తాటాకులు తీసుకొస్తారు. మట్టితో గోడలు నిర్మించడం కోసం మట్టిని కూడా తీసుకొస్తారు. ఇంటి పైకప్పు కోసం తాటాకులతో పాటు ఎండుగడ్డిని కూడా తీసుకొస్తారు. ఇక వాళ్ళు చాలా కష్టపడి ఇంటిని ఏర్పాటు చేస్తారు. దాన్నంతా చూస్తున్న తండ్రి వాళ్లకు సహాయం చేస్తాడు. అంతా కలిసి చాలా కష్టపడి ఇంటిని నిర్మాణం చేస్తారు. ఆ రోజు రాత్రి సమయం అవుతుంది. ఈ ఒక్కరోజుకి మనం ఈ చెట్టు దగ్గరే పడుకుందాం నాన్నా. రేపంతా తడి మొత్తం ఆరిపోయి శుభ్రం అవుతుంది కదా. రేపటి నుంచి మనం ఇంట్లోనే ఉండొచ్చు. అందుకు శంకర్ సరే అంటాడు. ఇక ఆ రోజు రాత్రి ముగ్గురు కూడా ఏం తినకుండా అలాగే చెట్టు కిందే పడుకుంటారు. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు నిద్రలేచే సమయానికి ఆవులు ఆ ఇంటిని పడేసి కనపడతాయి. హాసిని, వెన్నెల దాన్ని చూసి బోరుమంటూ ఏడుస్తూ ఉంటారు. బాధపడకండమ్మా, మనం ఇంకొక దాన్ని నిర్మించుకుందాంలే. నోరు లేని జీవుణ్ణి మనమేం అనలేం కదా. వాటిని మనం ఏం అనకపోవచ్చు, కానీ యజమాని మాత్రం అనొచ్చు కదా. ఈ పశువులన్నిటినీ ఇక్కడికి పంపించింది ఆయనే కదా నాన్న. వీటిని ఇక్కడే కట్టేస్తే ఆయన వస్తాడు. అప్పుడు దీనికి సమాధానం చెప్పి వాటిని తీసుకెళ్తాడు. అవునక్క, అలాగే చేద్దాం అని ఆ పశువులన్నిటిని కూడా అక్కడే కట్టేస్తారు. అక్క, మళ్ళీ మనం ఇంటిని నిర్మించుకుందామా? అప్పుడే వద్దు. ప్రస్తుతానికి మనం కొంచెం ఇబ్బంది పడదాం. ఎందుకంటే పశువుల్ని తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తే
మన ఇల్లు నాశనం చేశాయని చెప్పాలి కదా, అందుకే ఇలాగే ఉంచుదాం. మరి అప్పటిదాకా నాన్న చెట్టు కింద ఉండాలా? అవును, నిన్న తీసుకొచ్చిన దాంట్లో గడ్డి మిగిలింది కదా, ఆ గడ్డితో ఒక ఇల్లు ఏర్పాటు చేసి నాన్నని దానిలో ఉంచుదాం అని అనుకుని ఆ చెట్టు కింద ఒక చిన్న గడ్డింటిని ఏర్పాటు చేసి అందులో వాళ్ళ నాన్నని ఉంచుతారు. కొంత సమయం తర్వాత తండ్రికి బాగా ఆకలిస్తుంది. అదే విషయాన్ని కూతుళ్లకు చెప్తాడు. వెన్నెల, హాసిని ఇద్దరు కూడా చుట్టుపక్కల ఏదైనా దొరుకుతుందేమో అని వెళ్లారు. అప్పుడు వాళ్లకు ఒక చిన్న అడవి కనపడుతుంది. అడవిలో కొన్ని మట్టి పాత్రలు, వాటిని తీసుకుంటూ మరికొంచెం ముందుకెళ్తారు. అక్కడ వాళ్ళకి చాలా రకాల పళ్ళు కనపడతాయి. వాటిని తీసుకెళ్తారు. ఇంకా ముగ్గురు కూడా వాటిని తింటూ ఉండగా గేదెలు అరుస్తూ ఉంటాయి. పాపం, వాటికి కూడా ఆకలేస్తుందనుకుంటా. కొంచెం గడ్డి తినడానికి ఇయ్యండమ్మా. అందుకు వాళ్ళు సరే అని వాటికి కూడా గడ్డి వేస్తారు. ఇక వాళ్ళు చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు పాలు కూడా పిండుతూ ఉంటారు. అమ్మా, అలా పాలు తీసుకోవడం చాలా తప్పు కదా. పాపం, అవి ఎవరివో ఏంటో, వాటిని వదిలేస్తే ఇంటికి వెళ్తాయి కదమ్మా. అలా ఎలా వదిలేస్తాను నాన్నా? మన ఇల్లు సంగతి వాళ్ళకు చూపించాలి కదా. నేనేం చేస్తున్నాను? మంచి పనే. పాలు పిండకుండా వదిలేస్తే తర్వాత అవి పాలివ్వకుండా ఉంటాయి నాన్నా. నేను వెటర్నరీ కోర్స్ చేశాను అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును నాన్నా, అక్క చెప్పింది నిజమే కదా. సంగవీటి యజమానులు వీటిని వెతుక్కుంటూ వస్తారు కదా. అప్పటిదాకా మనం వీటిని పెంచుకుంటున్నాం. వాటికి కావలసిన అన్నీ చూస్తున్నాం కాబట్టి ఆ పాలు మనం తీసుకోవడంలో తప్పేమీ లేదు నాన్నా అని ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. వాటి యజమానులు ఎవ్వరు కూడా రారు. దాంతో ప్రతిరోజు కూడా వాళ్ళు పశువుల పాలు, పండ్లతోనే వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, నాకు తెలిసి ఇవి ఈ ఊరి వాళ్ళవి కావనుకుంటామ్మా. ఎక్కడి నుంచో తప్పిపోయి ఇక్కడికొచ్చాయి. వాళ్ళొచ్చేంత వరకు వాటిని మనమే కనిపెట్టి చూసుకుందాం. మన ఇంటిని పెద్దగా నిర్మించుకొని, వాటికంటూ పశువుల పాక నిర్మించుకొని, వాటి పాలను అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుందాం. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక అందరూ కలిసి పెద్ద గడ్డి ఇంటిని ఏర్పాటు చేసి పశువులకి ఒక పాకను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ పాలని అమ్ముకుని డబ్బు సంపాదిస్తూ వాళ్లకు కావలసిన సామాన్లు కొనుక్కుంటూ సంతోషంగా ఉంటారు. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు అక్కడికొచ్చి వాళ్ళ మీద గొడవకు దిగుతారు. మా పశువుల్ని తీసుకొచ్చారు, దొంగతనం చేశారు అంటూ వాళ్లను బాగా తిట్టి వాళ్ళ ఇంటిని కూడా నాశనం చేసి మొత్తం కూల్చేస్తూ ఉంటారు. మీకు కొంచెం కూడా మానవత్వం లేదా? జరిగిందేంటో తెలుసుకోకుండా ఇలా పశువులాగా ప్రవర్తిస్తున్నారు. మీకంటే ఆ పశువులే నయం అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. హాసిని కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో శంకర్ అక్కడికొస్తాడు. శంకర్ని చూసి వాళ్ళిద్దరు కూడా నమస్కారం చేస్తూ, వచ్చిన వ్యక్తుల్లో ఒకళ్ళు రంగయ్య. బాబుగారు, మీరేంటిక్కడా? ఇది మా ఇల్లు. వాళ్ళిద్దరూ నా కూతుర్లు. ఈ ఇంటిని ఇలా ఎందుకు నాశనం చేశారు? ఆ బాబుగారు, మమ్మల్ని క్షమించండి. మీ ఇల్లని తెలియక ఇలా చేశాం. ఎవరిల్లని కాదండి ఈ సమస్య. ముందసలు ఏం జరిగిందో తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఇలా ప్రవర్తించకూడదు. అసలేం జరిగిందో చెప్పండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్తారు. అయ్యా, నన్ను క్షమించండి. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇంతకంటే మీకు గొప్పిల్లని నేను నిర్మిస్తాను. అది సరే గాని బాబుగారు, అసలు మీరు ఈ ఇంట్లో నివసించాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు శంకర్ తన వ్యాపారంలో నష్టపోవడం గురించి మొత్తం చెప్తాడు. ఆ మాటలు విని రంగయ్య చాలా బాధపడతాడు. ఒకప్పుడు మీరు చేసిన సాయం వల్లే ఈ రోజు నేను సంతోషంగా బ్రతుకుతున్నానయ్యా. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నేను ఇప్పటికిప్పుడు చేయగలిగింది రెండు. మీకంటూ ఓ మంచి ఇంటిని ఏర్పాటు చేయడం, ఈ పశువుల్ని మీ దగ్గరే ఉంచడం. ఆ మాటలకి శంకర్, చూడు రంగయ్య, నువ్వు ఆ మాట అన్నావు, నాకంతే చాలు. ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారని నేనెప్పుడు ఊహించలేదు. నీ పశువుల్ని నువ్వు జాగ్రత్తగా ఇక్కడి నుంచి తీసుకునెళ్ళు. మా బాధలేవో మేం పడతాంలే. అందుకు రంగయ్య, అలా కుదరదండి అంటూ
అతనితో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పెద్ద గడ్డి ఇంటిని ఏర్పాటు చేసి ఈసారి చాలా బలంగా పశువుల పాకను కూడా దృఢంగా నిర్మిస్తారు. అది మొత్తం అయిపోయి పూర్తయిన తర్వాత వాళ్ళు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పశువుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెన్నెల, ఎవరు నాన్న వీళ్ళు? మీరెప్పుడు వాళ్ళకి సహాయం చేశారు? వీళ్ళిద్దరూ ఓ రోజు చాలా ఇబ్బందులో ఉన్నప్పుడు నన్ను కలిశారమ్మా. అప్పుడు నేను వాళ్ళకి డబ్బు పరంగా సాయం చేశానులే. ఆ రుణాన్ని ఇప్పుడు వీళ్ళలా తీర్చుకున్నారు. చేసినా మీరు మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆ మేలు మనకు తిరిగి చేశారు. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇంకా ఎన్ని రోజులో ఈ కష్టాలు? నాకు ఉద్యోగం వచ్చేంత వరకు కదా. 2 రోజుల్లో ఉద్యోగ ఫలితాలు కూడా న్యూస్ పేపర్కి ఇస్తారంట. అప్పుడు ఈ కష్టాలు ఏమీ ఉండవు. ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నాను నాన్న. అంతే, తండ్రి ఆ మాటలకి చాలా సంతోషపడతాడు. 2 రోజుల తర్వాత ఆమె ఉద్యోగం వస్తుందని తెలుస్తుంది. అది విని చాలా సంతోషపడుతూ తండ్రితో అదే విషయాన్ని చెప్తుంది. దాని విని తండ్రి ఎంతగానో సంతోషపడుతూ, భగవంతుడు మన కష్టాలు ఇంత త్వరగా తీరుస్తాడని నేను అస్సలు ఊహించలేదమ్మా. నీకు ఉద్యోగం వచ్చింది కదా, హాసినిని చదివిస్తావా? అయ్యో, తప్పకుండా చదివిస్తాను నాన్నా. మనం ఒక 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నామంటే మన బతుకులు ఆ తర్వాత ఇంకా బాగా మారుతాయి. ప్రస్తుతానికి మనం తినడానికి ఉండడానికి ఇలాంటి బాధ లేదు కదా అని ధైర్యం చెప్తుంది. హాసిని విషయం తెలుసుకొని అక్కకి కాంగ్రాట్స్ చెప్పుకొని తను నిన్ను చదివిస్తానన్నందుకు థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఏంటి కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇదేం పద్ధతిగా లేదు. అయ్యో, సరదాగా చెప్పాలే అక్క, దాని గురించి వదిలే. ఈ రోజుతో మన జీవితాలు నిజంగా పూర్తిగా మారిపోతాయి. మనం పడిన కష్టాలు కొన్ని రోజులైనా భగవంతుడు మన బాధను చూసి వెంటనే మంచి జీవితాన్నిచ్చాడక్క అని అంటుంది. అందుకు అవును అంటూ వెన్నెల అంటుంది. ఇంతలోనే, మనం చేసిన మేలు త్వరగా తిరిగి వస్తుందంటే నేను నమ్మలేదు గాని ఇప్పుడు చూస్తున్నదంతా ఆ భగవంతుడు మనకిచ్చిన కృప అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. కొన్ని రోజులు గడిచాయి. అలాగా ఉద్యోగం అదే ఊర్లో రావడం ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. అదే ఊర్లో పశువుల డాక్టర్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. హాసిని కూడా చక్కగా చదువుకుంటూ ఉంటుంది. తండ్రి పశువుల సంరక్షణ చూసుకొని వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ కుటుంబం మొదట సుఖపడి తర్వాత కష్టపడి మళ్ళీ మొదటికి చేరుకొని చాలా సంతోషంగా ఉంటారు.